విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు జనవరి 5న విజయవాడలో హైందవ శంఖారావం తొలిసారిగా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో కూడా తీవ్రమైనటువంటి తమిళనాడు లాంటి సంస్కృతిని తీసుకొచ్చి అసలు హైందవానికి సంబంధించినటువంటి హిందూకు సంబంధించినటువంటి రాజకీయాలలో సెక్యులర్ పేరు మీద కేవలం ఆ రెండు మతాలు లేకపోతే హిందువుల వ్యతిరేకమైనటువంటి పూజలకు పండుగలకు మాత్రమే రాజకీయ నాయకులు వెళ్ళాలనేటువంటి ధోరణి పెరిగిపోయినటువంటి నేపథ్యంలో జనవరి 5న విజయవాడలో విహెచ్పి హైందవ శంఖారావాన్ని నిర్వహిస్తున్నది. మన దీక్ష దేవాలయ రక్ష హైందవ శంఖారావం విశ్వ హిందూ పరిషత్ ఆంధ్రప్రదేశ్తో పాటు అనేక మంది సాధు సంతులు అనేక మంది హిందూ ధర్మం కోసం పోరాటం చేస్తున్నటువంటి అనేక సంఘాలు కూడా దీనికి తోడైపోయినాయి. జనవరి 5న విజయవాడలో జరుగుతున్నటువంటి గన్నవరం దగ్గర ఏదో ఊర్లో జరుగుతున్నటువంటి తొలిసారిగా చాలా పెద్ద ఎత్తున హిందువుల యొక్క శక్తి ఏమిటో చూపించడం కోసం దేవాలయాల రక్షణ కోసం ఆంధ్రప్రదేశ్లో అయితే మరీ దారుణంగా పెరిగిపోయింది. ఎక్కడైతే ఒక 1000-2000 సంవత్సరాల పురాతనమైన దేవాలయం ఉంటుంది, దాని పక్కనే ఒకటి చర్చ్ కడతాడు, ఇటు మసీదు కడతాడు, ఇటు దర్గా కడతాడు, ఆ దేవాలయాన్ని కంపు చేసేస్తున్నారు. ఎట్లా అనుమతిస్తున్నారనేటువంటి తెలియదు. ఎందుకంటే ఓటు బ్యాంకు రాజకీయాలు, వాడు ఓట్లు వేయాలి, వాళ్ళ ఓటు బ్యాంకు కోసం నేను ప్రతిరోజు చెప్తున్నా, ఎంతకైనా దిగజారిపోతున్నటువంటి రాజకీయ నాయకుల కళ్ళు తెరిపించి హిందువుల కళ్ళు తెరిపించి హిందువుల ఐక్యత కోసం ప్రయత్నం సాగుతున్నటువంటి నేపథ్యంలో దేశంలో హిందువుల కోసం మాట్లాడితే మత రాజకీయాలని చెప్పేటువంటి ఒక విభిన్నమైనటువంటి కోణాన్ని తీసుకొస్తున్నారు. హిందువుల కోసం మాట్లాడితే జరిగేటువంటి మత రాజకీయాలు కాదు, హిందూ వ్యతిరేకంగా మాట్లాడి అవతల వాళ్ళను మైనార్టీల పేరుతో బుజ్జగింపులు చేస్తున్నటువంటి రాజకీయాలను మాత్రమే మత రాజకీయాలుగా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇక్కడ హిందూ వ్యతిరేక శక్తులు అనేక రూపాల్లో ఉన్నారు. వాళ్ళు మేధావుల ముసుగులో, జర్నలిస్టుల ముసుగులో, సాహిత్యం ముసుగులో, పుస్తకాల ముసుగులో, ఇంకొక రకమైనటువంటి సినిమాల ముసుగులో ఏదో రకంగా హిందువుల వ్యతిరేకులు ఏదో రకంగా చాప కింద నీరులాగా హిందువుల్లో అనేక రకమైనటువంటి అపోహలు సృష్టిస్తున్నటువంటి సందర్భంలో విజయవాడలో హైందవ శంఖారావం చేయడానికి చాలా పెద్ద ఎత్తున ప్రయత్నం జరుగుతున్నది. పవన్ కళ్యాణ్ లేకపోతే తిరుపతిలో జరిగినటువంటి లడ్డూ వ్యవహారం ఇట్లా జరుగుతున్నటువంటి సందర్భంలో జనవరి 5న జరుగుతున్నటువంటి హైందవ శంఖారావం ఆంధ్రప్రదేశ్ రాజకీయాలపైన, ఆంధ్రప్రదేశ్ ప్రజలపైన, ఆంధ్రప్రదేశ్ దేవాలయ వ్యవస్థపైన, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి హిందువుల యొక్క ఆలోచన ధోరణి పట్ల ఏ విధంగా మార్పు తెస్తుంది, ఏ విధంగా ఆలోచన చేస్తుంది, ఏ విధంగా చర్చ జరుగుతుంది, కోల్పోతున్నటువంటి ప్రభావాన్ని లేకపోతే హిందువుల యొక్క దేవాలయాలను, హిందువుల యొక్క సంస్కృతి సాంప్రదాయాలను హేళన చేస్తూ దారుణంగా రాజకీయాల పేరు మీద, సెక్యులర్ పేరు మీద జరుగుతున్నటువంటి దాడులను ఏ విధంగా అక్కడ ఉన్నటువంటి విజయవాడలో ఉన్నటువంటి హిందువులు ఏ విధంగా ఐక్యమవుతారో చూడాల్సినటువంటి సందర్భం కూడా ఉంది. హైందవ శంఖారావం జరుగుతున్నది. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్నటువంటి హైందవ శంఖారావాన్ని ప్రజలందరూ గమనిస్తున్నారు. సాధ్యమవుతుందా? ఆంధ్రప్రదేశ్లో హిందువులు ఉన్నారా? నిజంగా ఇప్పటికే 40-50% మంది హిందువులు మతం మారిపోయారనేటువంటి ఒక ప్రచారం సాగుతున్నటువంటి నేపథ్యంలో నిజమెంత అబద్ధమెంత? ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎస్సీ నియోజకవర్గాలలో అది ఎమ్మెల్యే కానీ, ఎంపీలు కానీ, లేదంటే ఇతర స్థానిక ప్రజాప్రతినిధులు ఎస్సీ నియోజకవర్గాల్లో మొత్తం మతం మారిపోయినటువంటి వాళ్ళే తాము ఎస్సీలుగా చెలామణి అవుతూ క్రైస్తవులంతా కూడా ఎస్సీ నియోజకవర్గాల్లో పెత్తనం చేస్తూ ప్రతి ఎస్సీని మతం మారుస్తూ ఆఖరికి అందరినీ మతం మారుస్తూ కులాలతో సంబంధం లేకుండా విస్తృత స్థాయిలో నెట్వర్క్ను ఏర్పాటు చేసుకుని వేలాది కోట్ల రూపాయలు సంపాదిస్తూ హిందువులను ఏమారుస్తున్నటువంటి సందర్భంలో మరి హైందవ శంఖారావం ఏ విధంగా ప్రభావం చూపుతుందో విజయవాడలో చూడాలి. సిద్ధంగా ఉన్నారా? ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి హిందువులంతా కూడా సిద్ధంగా ఉన్నారా, లేదా నిద్ర నటిస్తున్నారా, మేలుకువ వస్తుందా రాదా అనేటువంటి విషయాన్ని ఒక్కసారి ఆంధ్రప్రదేశ్కు సంబంధించినటువంటి హిందువుల యొక్క జాగరణ ఏ విధంగా ఉంటుంది, ఐక్యత ఏ విధంగా ఉంటుంది అనేటువంటిది చూడాల్సినటువంటి సందర్భం కూడా ఉన్నది.